ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నారాయణపేట గడ్డపై అడుగు మోపబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు, ఈ ప్రాంత ప్రజల్ని ఉద్దేశించి ఎటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అందరిలో కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. సీఎం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సీఎం సభా ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ మనతో పాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత మేర జనాలు హాజరయ్యేటట్టున్నారు, సభ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? ఏర్పాట్లు ఇప్పటి వరకు అయితే పూర్తయిపోయిందండి. లాస్ట్ చిన్న చిన్న టచ్అప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోవస్తాయి. తర్వాత జనాలు అంటారా అండి, ఇంకా ఎక్స్పెక్టేషన్కి మించే ఉండబోతుంది. మేము అనుకున్న దానికి దాటుతుందండి ఎక్స్పెక్టేషన్. సో దానికి కూడా ఏర్పాట్లు అనేది జనాలు కష్టపడకుండా ఎక్కడ కూడా, ఎందుకంటే సమ్మర్ టైం, ఎండలు బాగున్నాయి ఇక్కడ. సో నీళ్ళ ఏర్పాట్లు కానివ్వండి, ప్రతి బయట రోడ్ల మీద కూడా నీళ్ళ ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నాము. సో జనాలకు ఇబ్బందికరంగా ఉండకుండా, ఒకవేళ బై ఛాన్స్ ఓవర్ఫ్లో అయ్యి జనాలు బయటనే రోడ్ మీద ఒకవేళ వాళ్ళు వచ్చే టైంలో ట్రాఫిక్లో ఇరుక్కున్నా కూడా అట్లీస్ట్ ప్రతి కార్నర్కి ఒక ఏదైతే బ్లూటూత్ ద్వారా కనెక్షన్లు ఇచ్చి లైవ్ అనేది పెట్టబోతున్నాము. సో వాళ్ళకు కూడా అక్కడ నుంచి చూసుకునే అవకాశం కూడా ఉండేటట్టు, మళ్ళీ లోపల రాలేదు చూడలేదు అన్నది కాకుండా. సో ప్రతి దగ్గర అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికీ అయిపోయి వస్తున్నాయి. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి 69 జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గడ్డపై సీఎం హోదాలో తొలిసారిగా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇంకా ఏమైనా వరాలు కురిపించే అవకాశం ఉందా? అవకాశం ఉండొచ్చండి. దాన్ని ముందుగా డిస్క్లోజ్ చేస్తే ఇది ఉండదు, మీరు సీఎం గారి స్పీచ్లోనే చూడబోతారు. దాంతోపాటు ఏదైతే మాకు నారాయణపేటకి ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత ఆ రోజు ఇదే ప్రాంగణంలో ఇదే స్టేజ్ మీద మేము అడగడం జరిగింది, జియో 69 ఇంప్లిమెంటేషన్ కావాలని అడగడం జరిగింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు నెరవేరాలి ఈసారన్న అనడం జరిగింది. కాబట్టి అది నెరవేర్చినాక మొదటిసారి వస్తున్నందుకు ఇది ఒక కృతజ్ఞత సభ అని కూడా చెప్పుకోవచ్చు. మాకు నారాయణపేట కాన్స్టిట్యున్సీ పరంగా అయితే కృతజ్ఞత సభ అని చెప్పుకోవచ్చు. రైతులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. రేవంత్ గారిని ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి చూసి ధన్యవాదాలు చెప్పుకోవడానికన్నా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ పార్లమెంట్ సెక్టార్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. మరొకసారి ఇదే పార్లమెంట్లో సభను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్? ఏదైతే మన జనజాతర మొన్న తుక్కుగూడలో స్టార్ట్ చేసామో అది జాతీయ స్థాయిలో జరిగింది. మన తెలంగాణలో మొదటి జనజాతర అనేది మన నారాయణపేట నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో మా అదృష్టం అని అనుకోవచ్చు. మేము కూడా, మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఏదైతే మహబూబ్ నగర్లో 7 సెగ్మెంట్లు ఉంటాయి, 7 నియోజకవర్గాలు, తప్పకుండా ప్రతి నియోజకవర్గం నుంచి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో లీడ్ రాబోతుందండి. ఒకవైపు బీజేపీ కావచ్చు, మా బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా గెలుపు తమదే అనేటటువంటి ధీమాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పార్టీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి డీకే అరుణ బరిలో ఉంది, ఇక్కడ వంశీచంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? మీకు ఈసారి కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీ ఇచ్చేటటువంటి పార్టీ ఏదంటే ఏం చెప్తారు? బలమైన పోటీ ఇప్పుడు మేము ఒక్కరిని పోటీ అని అనమండి. ఇప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రెండు కూడా పోటీ కిందనే తీసుకొని ముందుకెళ్తాము. దాంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు డీకే అరుణ గారు కూడా ఉన్నారు పోటీలో. సో ఆబ్వియస్లీ తను కూడా పెద్ద స్థాయి నాయకురాలే. కానీ ఏదైతే జనాల నుంచి మాకు నమ్మకం ఏర్పడిందో, మా కష్టం మా ఫలితంగా మేము రిజల్ట్ రూపంగా చూపిస్తాము. తప్పకుండా మా నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే తప్పకుండా లీడ్ అనేది కూడా ఇస్తామండి. సో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా చేంజ్, కేసీఆర్ని గద్దె దించాలనేటటువంటి ఒకే లక్ష్యంతో ప్రజలంతా ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికలంతా కూడా మోడీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ పార్టీనే గెలుస్తుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఒక్కటండి, ఇప్పుడు 10 సంవత్సరాలు కేంద్రంలో మోదీ గారు అధికారంలో
అధికారంలో ఉండడం జరిగింది, అది కూడా మనం చూసాం. కానీ ఇప్పటిదాకా అట్లీస్ట్ నేను మిగతా దగ్గర మాట్లాడాను నేను, ఎందుకంటే ప్రాధాన్యత ఇక్కడి నుంచి నారాయణపేట నియోజకవర్గం నుంచి కాబట్టి ఏవైతే రెగ్యులర్ సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి అవన్నీ ఓకే, అది రెగ్యులర్, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారంలో చేయాల్సిన స్కీమ్స్. ప్రత్యేకంగా నారాయణపేట నియోజకవర్గానికి చేసిందైతే ఏం లేదండి మీరు చూసుకుంటే. సో దాని రూపంలో అయితే ఇప్పుడు జనాలు ఇక్కడ మా నారాయణపేట నియోజకవర్గంలో జనాల్లో ఉన్నదైతే కాంగ్రెస్ ఫీవర్ అయితే తప్పకుండా ఉందండి. మీరు కాంగ్రెస్ ఫీవర్ ఉందంటున్నారు, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం మహబూబ్ నగర్ తర్వాత నారాయణపేట, మక్తల్ ఈ 2 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా బీజేపీ ఓట్లు ఉంటాయి, ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ముందు నుంచి కూడా కొంచెం బీజేపీ జోన్ అని అంటారు. ఇప్పుడు దట్ ఈస్ నాట్ మేము దాని విధానము. దాంతోపాటు ఏదైతే బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ సొంత ఊరు కూడా ఇక్కడనే వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మీరు చాలామంది చాలా వరకు అనుకుంటున్నారు. కానీ మేమైతే ఏదైతే పనిచేస్తున్నామో మేము మా ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తున్నాం, మా కోసం మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. స్పెషల్గా నారాయణపేటలో చూస్తే నా కోసం చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా ఇప్పుడు అమ్మ మీ పేరు నిలబెట్టాలన్న దీంట్లో ఉన్నారు. ఇప్పుడు మాకైతే నారాయణపేట, కొడంగల్ పక్కన. సో మీకు చూస్తే ఎట్లయినా ఎఫెక్ట్ కొడంగల్ది కూడా పడుతుంది మా మీద, నారాయణపేటది కూడా కొడంగల్ పడ్డా కూడా. సో ఆ మిక్స్చర్ అనేది ఉంటుంది, అటు ఇటు అనేది ఉంటుంది. కానీ కాంగ్రెస్ అనేది తప్పకుండా లీడ్ ఇస్తాము. నారాయణపేట నుంచి కూడా నాకు వచ్చిన లీడ్ కన్నా ఎక్కువనే ఇస్తాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, మరోవైపు బీజేపీ పార్టీ నుంచి మీ కుటుంబ సభ్యురాలైనటువంటి మీ అత్తగారు ఉన్నారు. సో లాస్ట్గా ఫైనల్గా ఎవరికి ఉండొచ్చు మీ మద్దతు సంపూర్ణంగా? అంటే సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి, వంశీచంద్ర రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు అనేది ఉంటుంది. పార్టీ పరంగా ఇప్పుడు ఫ్యామిలీ పక్కన పెట్టండి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు అది మా తాతగారు చిట్టం నర్సిరెడ్డి గారి నుంచి మాకు అది ముందు నుంచి కూడా వస్తున్న ఏమంటారు రాజకీయ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు, పొలిటికల్ ప్రిన్సిపల్స్. దాంట్లో మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతాం, కాంగ్రెస్ పార్టీనే బలోపేతం చేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏది ఉందో జన జాతర, ఈ సభకు పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా రాబోతున్నారు. నారాయణపేట గడ్డపై నిర్వహించేటటువంటి ఈ సభ సక్సెస్ కాబోతుంది. ఇప్పటికే 69 జీవో ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది కాబట్టి ఈ సభ ఒక రకంగా కృతజ్ఞత సభగా కూడా ఉంటుంది. రైతులు, స్థానిక కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చెప్తున్నారు.